హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ గారు. రామకృష్ణ గారితో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. ఎలా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ 1 year రూల్? స్వయం ప్రకాశితంగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఇది 1 year రూల్ అంటే ఇది మిక్స్డ్ రియాక్షన్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు సీనియర్ పాలిటీషియన్, సీనియర్గా అడ్మినిస్ట్రేటర్ కూడా, గతంలో కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఆయనకి ఉంది. కాబట్టి పరిపాలనా పరంగా కొన్ని చర్యలు చేపట్టడానికి కొంత అవకాశం ఉన్నమాట వాస్తవమే. ఆ దిశగా కొంత జరిగింది. కానీ ఎన్నికల్లో అలివిగాని వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్చాలంటే ఆస్తులు అమ్మాల్సి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ని అమ్మాల్సి వస్తుంది అంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయలే. ఈ పోల్ ప్రామిసెస్, సూపర్ 6 హామీలు ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు కూడా. కొన్ని మీ అంతకు మీరే అనేక మంది మేధావులతో చర్చించి సీనియర్ నాయకులందరూ కూర్చొని మీరు మహానాడులో చెప్పారు, ఎన్నికల వేళ చెప్పారు, తర్వాత మేనిఫెస్టోలో రాశారు, రిటర్న్ వ్రాతపూర్వకంగా రాసి మీరు జనసేన తెలుగుదేశం పార్టీ 2 కలిసి ఆ మేనిఫెస్టోలు విడుదల చేశారు. ప్రజల్లో మళ్ళీ ఒకసారి చెప్తే వాళ్ళు మర్చిపోతారేమని పదే పదే ఊరూరా చెప్పారు. చెప్పిన తర్వాత మీరు అది వాగ్దానాలు అమలు చేయమని సహజంగా ఎవరైనా కోరుతారు కదా. మీరు ఇప్పుడు వాగ్దానాలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలంటే మరి ఆంధ్రప్రదేశ్ని అమ్మే పరిస్థితి ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు ఎవరిని అంటే మభ్యపెట్టే చేశారా? పైగా రెండోది, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉత్సాహంతో ఏదో చెప్పారనుకోవడానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవునన్నా కాదన్నా ఒక విషయం అందరం కూడా అంగీకరిస్తా ఉన్నాం, హీ ద సీనియర్ పాలిటీషియన్ ఇన్ ఇండియా. ఇండియా ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ 2 అసెంబ్లీలో చూస్తే ఆయనకున్నంత సీనియారిటీ ఎవరికి లేదు కదా. తర్వాత ఒట్టి ఎమ్మెల్యే ఒక్కొక్కసారి మా పార్టీల తరఫున ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేవాళ్ళు, చాలా ఏండ్లు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి రూలింగ్ ఇది ఉండేది కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉండేది, అవకాశం ఉండేది కాదు. చంద్రబాబు నాయుడుకి అట్లా కాదు, అన్ని పోస్టులు చేశాడు. గతంలో రెవెన్యూ మినిస్టర్గా చేశాడు, ఫైనాన్స్గా చేశాడు, సుదీర్ఘకాలం సీఎంగా చేసిన వ్యక్తి. అన్నీ తెలిసి ఉండి కూడా మరి మీరు ఆ రోజు చాలా స్పష్టంగా పదే చెప్పారు. చెప్పిన దాన్ని చేయమని ఎప్పుడు అడుగుతామంటే అడిగితే ఇప్పుడు మీరు ఈ రకంగా మీరు చెప్పడం అనేది అది ప్రజలు దాన్ని అంతా అంగీకరించారు. రెండోది ఏమంటే కరప్షన్. మీరు కరప్షన్ పరిపాలన అంటే ఏంటి? పరిపాలన ప్రజలకు అన్నీ అందాలి, తర్వాత కరప్షన్ కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. పరిపాలన అంటే దీనికి తోడు అభివృద్ధి కార్యక్రమాలు. ఓకే, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొద్దిగా రోడ్స్ అవి వాటిపైన మీరు దృష్టి కేంద్రీకరించారు. దాంట్లో పబ్లికే కాదు మేము కూడా కొంత అప్రిషియేట్ చేశాం. ఎందుకంటే గుంతలు పూడ్చడము, చిన్న రోడ్లు వేయించడము, పంచాయతీరాజులకు కొన్ని నిధులు ఇవ్వడము, ఇవన్నీ ఓకే, వీ ఆల్సో అప్రిషియేట్. బట్ విపరీతమైన కరప్షన్. దేంట్లో కరప్షన్ ఉంది? ఇది ఆల్ డిపార్ట్మెంట్స్. పెన్షన్ వరకు వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ల్యాండ్స్ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్ విపరీతంగా అవినీతి. దాన్ని క్వశ్చన్ చేస్తే గతంలో లేదా అంటారు. గతంలో ఉంది. మరి మీరు పరిపాలన దశలు అన్నప్పుడు దానికి భిన్నంగా ఉండాలి కదా. కనీసం గతంతో పోల్చినప్పుడు దాని 50%కో 40%కో మీరు తగ్గించగలగాలి కదా. తగ్గించకపోగా బాగా జరుగుతుంది. ఇంకోటి ఏమంటే చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో అంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయక ముందు, విడిపోయిన తర్వాత కూడా ఆయన 5 years చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ అప్పుడు కరప్షన్ లేదని నేను అన్ను, బట్ ఉన్నా కొద్దిగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కొద్దిగా దాంట్లో ఇది చేస్తూ ఉంటే వాళ్ళని పిలిచి దండించేవాడు. తర్వాత పేపర్కి కూడా సీఎం ఆఫీస్ నుంచి లీక్ చేసేవాళ్ళు, ఇట్లా పిలిచి సీఎం గారు దండించారనేది అట్లా కొంత భయము ఒడిది ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. చంద్రబాబు అంటే ఎమ్మెల్యేలకు భయం లేదు. ఎమ్మెల్యేలు అందరూ బాగా 80% ఏదో జిల్లాకు ఒకరో ఇద్దరో తప్ప ఏదో పబ్లిక్ ఒపీనియన్ భయపడి కొద్దిగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా బాగా అంగళ తెరిచి కూర్చున్నారు, బాగా ఆ పనిలోనే ఉన్నారు. కాబట్టి అంటే చంద్రబాబు, నేను వేరే వాళ్ళతో పోల్చడం లేదు, చంద్రబాబు నాయుడు పరిపాలనతో పోలుస్తాను. అంటే గతంలో 3 సార్లు సీఎంగా ఉన్నప్పుడు ఆయన నేను గమనించింది ఏమంటే ఎవరైనా బరి తెగించి వ్యవహరిస్తే
వాళ్ళ విషయంలో కొంత మీడియాలో వచ్చిందన్న ఇక్కడ బయట తెలిసిందన్న పిలిచి మాట్లాడము, తర్వాత దండించడము, కొద్దిగా ఆయన కూడా పబ్లిక్ ఒపీనియన్ గౌరవించాలని ఆ దృష్టితో పోయేవాడు. ఈసారి అదేమో నాకు అర్థం కాలేదు. ఆయనకు తెలియట్లేదా ఇప్పుడు? తెలియకుండా ఎట్లుంటుంది? తెలియకుండా ఉండే సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళేమో పాపం రహస్యంగా చేస్తే తెలియదు అనుకోవచ్చు. వాళ్ళు బాహాటంగా బెదిరించి ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు నిన్న మన క్యాబినెట్ లో కూడా చూసా, మీరు మంత్రులు ఎవరు మాట్లాడలేదు, మంత్రులు పెర్ఫార్మెన్స్ బాగాలేదు, మిమ్మల్ని పీకేస్తాను, ఇటువంటి వార్నింగ్లు ఇస్తున్నారని విన్నా. మంత్రులకే వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు పట్టించుకోరా? నిజమే, కరప్షన్ విషయంలో చెప్పలేడు. ఎందుకంటే చెప్పినా దానికి అంత సమంజసంగా ఉండదని నేను అనుకుంటాను. కారణం ఏమంటే అందరు కూడా డబ్బులు ఖర్చు పెట్టే గెలిచారు. చంద్రబాబు నాయుడు కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చినా వీళ్ళు కూడా డబ్బులు చాలా తెచ్చిపెట్టడం, అప్పు ఇవ్వడం, వ్యాపారం సార్. డబ్బులు పెట్టి గెలిచారు కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలా? వారికి సమాధానం ఏముంటది? వారు లేకపోతే ఇంత ఓపెన్ గా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎప్పుడు ఇంత బరి తెగించి ఎప్పుడు నేను చూడలే. ఫస్ట్ టైం వాళ్ళు ఇట్లా చేయడం అనేది. బట్ పార్టీగా కూడా నష్టం కదా వాళ్ళకి. సరే, వాళ్ళు సంపాదించుకోవడం వదిలేయడానికి ఇప్పుడు ప్రజల్లో నీకు ప్రజలు కూడా మన దగ్గర చాలా వీళ్ళని అర్థం చేసుకున్నాడు కష్టమే. వాడేమో డబ్బులు ఇచ్చి తీసుకునేంత వరకు వాడు ఓటుకు రాడు. ఆ డబ్బులు పెట్టినోడు వీడు ఎందుకు ఊరికే ఉంటాడు? వీళ్ళు డబ్బులు తింటా ఉంటే మా ఎమ్మెల్యే అది తింటున్నాడు, ఇది తింటున్నాడు, ప్రజల్లో కూడా ప్రచారం బాగా చేస్తున్నారు. బాగా చాలా పక్కా ప్రచారం. పబ్లిక్లో కూడా తొందరగా గవర్నమెంట్ పట్ల అసంతృప్తి పెరగడానికి ఇది కూడా ఒక కారణం. కరప్షన్ ఎమ్మెల్యేల కరప్షన్, డిపార్ట్మెంట్స్లో కరప్షన్, తర్వాత వీళ్ళు అన్నిట్లో కూడా దాంట్లో కూడా ఇన్వాల్వ్ కావడం. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పూర్తి బరి తెగించి మన బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళదే, ఇసుక దగ్గర వాళ్ళదే, తర్వాత డిపార్ట్మెంట్స్లో కలెక్షన్, కొంతమంది అధికారులతో ట్రాన్స్ఫర్స్లో కలెక్షన్. కాబట్టి ఏమంటే కరప్షన్ అనేది బాగా తారస్థాయికి పోతుంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో అవినీతి జరుగుతోంది, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అని హడావుడి చేశారు. సో ఇప్పుడు తరలిస్తున్న విషయం ఆయనకు తెలియదా? తరలిస్తుంటే కూడా మన వాళ్ళు తరలిస్తున్నారు కాబట్టి మనం మాట్లాడకూడదు అనుకుంటున్నారా? లేకపోతే ఆయనకు కూడా ఏమైనా డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారా? తరలిస్తున్న విషయం ఆయనకు తెలియకుండా పోయే సమస్య లేదు. ఎందుకంటే సివిల్ సప్లైస్ మినిస్టరే జనసేన నాదెండ్ల మనోహర్ కూడా కొద్దిగా తెలివైనోడు, కొద్దిగా సౌమ్యుడు, అన్ని విషయాలు అంత ఆకలింపు చేసుకోగలిగిన వ్యక్తి. కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఏముంటుంది? వాళ్ళకి బ్రహ్మాండంగా తెలిసి మౌనంగా ఉన్నారంటే అసలు అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యేలని నేను చెప్పినట్టు ఒకటి తెలుగుదేశం ఎమ్మెల్యేలనే కాదు, దీంట్లో కూటమి ఎమ్మెల్యేలు అందరూ దీంట్లో ఎక్కువ మంది ఆ పనిలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళు నాయకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడమే వీళ్ళ ఒక ప్రధానమైన కర్తవ్యంగా వీళ్ళు కూడా పనిచేస్తారు. కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితం నాకు ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక నెలకి రేషన్ బియ్యం ద్వారా ఆయనకు వస్తున్న ఇన్కమ్, రేషన్ మాఫియా ఆయనకి ఇస్తుంది 18 లక్షల రూపాయలట. ఒక ఎమ్మెల్యేకి ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న రేషన్ మాఫియా పర్ మంత్ ఇస్తున్న అమౌంట్ 18 లక్షలు. ఒక విషయం చెప్తేనే నేను మీరు అంటుంటే నాకు అది గుర్తొస్తుంది, నిజమేనా అనిపిస్తుంది. నేను నమ్మలేదు. 100% దాంట్లో అనుమానమే పడాల్సిన పడలేదు. అసలు ఇదన్నైతే ఏదో బియ్యము వాడు ఎవడో వస్తుంటే అమ్ముకుంటాడు. నేను చాలా ఇది ఇంపార్టెంట్, ఇది ఒక మంచి ఆ టౌన్ కూడా చాలా ఇంపార్టెంట్ టౌన్. దాంట్లో ఆ ఎమ్మెల్యే వాళ్ళు వైశాస్ది ల్యాండ్ వాళ్ళు ఎప్పుడో 1969లో కొన్నారు. వైశాస్ని ఈ ల్యాండ్ మీది కాదు, పొలంలోకి ల్యాండ్ చూసామని పొలంలో పిలిపించి పొలంలో అతను గొంతు పట్టుకున్నాడు. ఎమ్మెల్యే అంటే పోయినాడు. అది ఏమంటే అసలు అతను పట్టా ల్యాండ్ 69 నుంచి వాళ్ళది. ఆయన పొలంలోకి ఆయన పిలిచి అక్కడ వాళ్ళ పొలంలోనే మళ్ళీ అతను గొంతు పట్టుకున్నాడు. నా దగ్గరకు వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు. నేను దాన్ని అంతా చూసి మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్ దృష్టికి కూడా తీశాను. కాబట్టి ఏమంటే గతంలో ఎప్పుడు ఇంత దుర్మార్గంగా జరగలేదు. సినిమాలో చూసేవాళ్ళు అంతా. సినిమాల్లో జరిగిన అంటే ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైనా బరి తెగించేస్తే వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఆయన. ఇప్పుడు ఏముంది మరి అసలు ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే రానివ్వను అంటాడు, ఓడిపోయిన ఆయన్ని. అది ఇప్పటి వరకు నడుస్తుంది. చంద్రబాబు ఏం చెప్పడంలా, నువ్వు రానివ్వను ఊళ్ళేక అని అంటే ఓకే, అతను ఇంతకుముందు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే కాకపోయినంత మాత్రాన ఊళ్ళో నివాసం ఉండేకుండదా? కాబట్టి ఏమంటే వీళ్ళ పద్ధతులు బాగాలేవు.
తర్వాత ఒక ఊళ్ళు ఇప్పించేది, లేదా ఊళ్ళోకి రావాలంటే కప్పం కట్టాలనేది. ఒక మంత్రి ఆ పని చేశాడు రాయలసీమలో అని అంటున్నారు. అవునా? అంటున్నారు. కాబట్టి వీటిపైన మరి ఖచ్చితంగా సీఎం గారు దృష్టి సారించకపోతే నేను గ్యారంటీ చెప్తా, 100% చెప్తా, వీళ్ళు చాలు మీ మర్యాద తీసేకి, మీ గవర్నమెంట్ పోగొట్టేకి. మేము ఎవరు అక్కర్లే, ప్రతిపక్షాలు అక్కర్లే, ఏ పార్టీ అక్కర్లే, వీళ్ళే చాలు. ఎందుకంటే పబ్లిక్ అన్ని గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యవహార తీరు ఎలా ఉంది, వాళ్ళు ప్రజలతో ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, మీడియాతో ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. అవి వీళ్ళు ముఖ్యంగా అధికారంలో ఉన్నాయి. అదే ప్రతిపక్షంలో మనం ఒక మాట ఎక్కువ మాట్లాడినా కూడా దానికి అంత ఇది ఉండదు. ప్రతిపక్షం వాడికి ఏదో బాధ అయింది, కోపం వచ్చింది, మాట్లాడినాడు అని అనుకుంటారు. కానీ అధికారంలో ఉన్నవాడు సేమ్ వర్డ్స్ యూజ్ చేసినాడంటే వీటికి చూడప్ప ఎంత పెరిగిపోయింది అన్నట్లుగా అదే వాడు అనేవాడు, మనం పడేవాడు అన్నట్టు తప్ప మనమే అంటా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సగం గబ్బులు వేసింది అట్లే. వాళ్ళని కొడాలి నాని అట్లా వాళ్ళందరూ పెట్టించి తిట్టిస్తూ ఉంటే ప్రతిరోజు అవన్నీ కూడా పబ్లిక్లో నెగిటివ్ పోయినాయి. కాబట్టి ఏమంటే ఇవాళ ఒకేసారి బెదిరింపు స్థాయిలో లేదంటే దోచుకునే స్థాయిలో పోతే అది ఖచ్చితంగా. మద్యం విధానం ఎట్లుంది సార్ ఏపీలో? మద్యం విధానం, ప్రస్తుత మద్యం విధానం ఇప్పుడు మద్యం విధానం, మద్యం ప్రియులకి ఎవరైతే తాగుతూ ఉన్నారో వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే కనపడలేదు. పెద్ద వాళ్ళ నుంచి కంప్లైంట్స్ అయితే కనపడలేదు. తర్వాత ఆ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏం తగ్గలే, ఆదాయానికి సబ్బట్టి ఆదాయం వస్తూనే ఉంది, మద్యం ప్రియులకి బాగానే ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు దీని ద్వారా ప్రజల్లో దీనిపైన పెద్ద అసంతృప్తి, వ్యతిరేకత వస్తుందని అనుకోవడంలే. ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగా జరుగుతున్నది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు 1కి 2 సార్లు బెల్ట్ షాపుల గురించి గట్టిగా మాట్లాడాడు. కానీ అదేమి ఎక్కడ అమలు కాలే. బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాప్ పక్కాగా ఉన్నాయి. అసలు కొంతమంది బెల్ట్ షాప్లో అయితే బాగా బార్ల బాగా నడుపుకుంటున్నారు. పర్మిట్ తీసుకొని బార్ ఎట్లా పెడతారో ఆ టైప్లో కూడా నడుపుకుంటున్నవా కొన్ని విలేజ్లో కూడా ఉన్నాయి. అట్లాంటివి విలేజ్లో కూడా పోయినాయి. కాబట్టి ఏమంటే బెల్ట్ షాపుల విషయంలో మాత్రం ప్రభుత్వం తమ చెప్పిన దాన్ని వాళ్ళు మాట నిలబెట్టుకోలేదు. మిగతా విషయాల్లో పెద్ద మందు ప్రియులకి గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు పెద్ద బాగానే ఉందిలే అని అనుకోవచ్చు. సో అమరావతిలో ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఉంచాలని జరిగిన పోరాటంలో మీరు ముందు భాగంలో ఫైట్ చేశారు, రైతుల పక్షాన ఉన్నారు, ప్రభుత్వంపై కొట్లాడారు. ఇప్పుడు అమరావతికి అడిషనల్గా భూసేకరణ చేస్తూ ఉంటూ ప్రభుత్వం చెప్తుంది ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటుంది. సిపిఐ పార్టీగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో మేము 100% సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా మా స్టాండ్ అదే, అమరావతి రాజధానిగా ఉండాలనేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటే అమరావతి రాజధానిగా ఉండాలనే దాంతో ఆయన అన్నీ మర్చిపోతున్నాడు. అన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నాడంటే టోటల్గా దాని చుట్టే ఆయన మైండ్ అంతా పెడుతున్నాడు. ప్రభుత్వం అంతా కూడా దాన్ని చేయాలంటున్నాడు. నేనేమంటానంటే అమరావతి రాజధాని ఉండాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి తప్ప అమరావతి పేరుతో మిగతా ప్రాంతాలు నెగ్లెక్ట్ చేయొద్దు. నువ్వు అమరావతి నువ్వు చేయాలని చెప్తున్నావు. అమరావతి చేయాలని అన్నప్పుడు ఇప్పుడు నువ్వు 50,000 54,000 ఎకరాలు ఉంది అని అంటున్నావు. నువ్వు అది అభివృద్ధి చేయి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఇంకా బాగా అభివృద్ధి చేయి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అన్నావు. మరి వాళ్ళని అభివృద్ధి నువ్వు అట్లా చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ఒకటి వదిలిపెట్టి ఇంకో దానికి పోతాడు. ఇప్పుడు నువ్వు ఎవరికైతే నీకు ల్యాండ్స్ ఇచ్చారో ఆ ల్యాండ్స్ ఇచ్చిన రైతుల్లోనే అసంతృప్తి వస్తుంది. ఇప్పుడు అవునా? ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ప్లాట్ డెవలప్ చేసి మాకు ప్లాట్ ఇవ్వండి అంటున్నారు. ప్లాట్ ఇస్తే కూడా డెవలప్మెంట్ అవుతుంది, ప్లాట్కి వాల్యూ కూడా ఉంటుంది. వాళ్ళకి వాల్యూ పెరిగింది. దాంట్లో మరి కొంతమంది అన్నట్లుగా వాళ్ళంతా ఇదిగా వాళ్ళకి మేలు జరగలేదని కరెక్ట్ కాదు. పెరిగింది, వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఇది చేస్తే కూడా వాళ్ళకి వస్తుంది. కానీ నేననేది మట్టి ఎవరికైనా సరే వాళ్ళ సొంత భూములు అవి, సొంత భూములకి నువ్వు ఏదైతే ప్లాట్లు ఇస్తానో ఆ ప్లాట్లు ఇచ్చి డెవలప్ చేయి. అక్కడ అన్నీ కూడా నిర్మాణాలు పెట్టి మీరు అప్పులు తెచ్చి చేస్తూ ఉన్నారు. ఇది చేసిన తర్వాత ఫేజ్డ్ మేనర్లో ఇంకో దానికి పోవాలి. నేను ఒకటే అడుగుతా, ఇప్పుడు మెట్రో అనౌన్స్ చేశాడు. మెట్రో అసలు మెట్రో అంటే ఒక 40-50 లక్షల జనాభా ఉంటే తప్ప మెట్రోకి ఉండదు. ఈవెన్ హైదరాబాద్ లాంటి మెట్రోలే లాభాలు రావట్లేదు, రేట్లు పెంచుతున్నారు. అయినా సరే ప్రజల యొక్క అవసరాల రీత్యా మనకు హైదరాబాద్ లాంటి చోట్ల అవసరము. విశాఖపట్నం లాంటి చోట్ల కూడా 20-25 లక్షల జనాభా ఉన్నారు. అక్కడ పెడతామంటే కూడా ఆడ ఇంకా వైబిలిటీ ఉంటుందా లేదనేది కొంతమంది డౌట్ పడుతున్నారు. నీవు విజయవాడలో ఇప్పుడు
అది పెడతానంటే దానివల్ల అంత తొందరగా ఆడ అంత ఉన్నట్లుండి జనాభా రారు కదా. కాబట్టి ఏమంటే నేననేది డెవలప్మెంట్ చేయాలన్నాడు ఫేజ్డ్ మేనర్లో ముందుకు సాగాలి. ఫేజ్డ్ మేనర్లో ముందుకు సాగుతూ అది రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి అది ముందయ్యేటట్లు ఉండాలి. ఓకే, నువ్వు ప్రయారిటీ అమరావతికి ఇస్తావా, అందరం సపోర్ట్ చేస్తాం. నీవు లాస్ట్ టైం ఇదే తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. 2014 నుంచి 19 వరకు ఆయన స్లోగన్ ఏమి, అమరావతి పోలవరం, పోలవరం అమరావతి ఏపీ, పోలవరం సోమవారం అన్నాడు. ఈసారి వచ్చేలాగా మొత్తం మార్చేసావు. పోలవరం మాట్లాడంలే, సోమవారం అనేది మర్చిపోయినావు, మంగళవారం కూడా లేదాడా. ఇప్పుడు మళ్ళీ వేరేది ఎత్తుకున్నాడు, పోలవరం బనకచెర్ల అంటాడు. నేనంటాను పోలవరం ఎక్కడికి పోయింది. మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆయన ఒక విషయంలో నేను అభినందిస్తాను. ఏమంటే ఇన్నాళ్ళకు ఒక ఆయన వాస్తవం చెప్పాడు. ఆయన ఏమంటాడంటే 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తాము, కానీ అందులో నీళ్లు మాత్రం 41.15 పెడతామంటాడు. నువ్వెందుకు కడుతున్నావు, నువ్వు ఎందుకు కడుతున్నావు? డ్యామ్ మనం ఎందుకు కడతాము? ఆ హైట్లో ఆ వాటర్ నిలుపుకొని ఆ వాటర్ మనం వినియోగించుకోవాలి, తాగునీరు, సాగునీరు. అదేవిధంగా అక్కడ పోలవరంలో ఉన్న ప్రత్యేకత ఏమంటే 960 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి చేయాలి. నీవు 135 అడుగుల్లో నీళ్లు పెట్టుకుంటే నీవు 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఎట్లా వస్తుంది? అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇక్కడ కృష్ణా డెల్టాకి ఇవన్నీ నీళ్ళు ఎట్లా వస్తాయి? కాబట్టి ఏమంటే నువ్వు పోలవరం ఇప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు కొత్త స్లోగన్ అందుకున్నావు, పోలవరం బనకచెర్ల అని. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారం రాకముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు కొత్త స్లోగన్స్ తీసుకుంటున్నాడు. నువ్వు ఏనాడైనా ఈ 54,000 ఎకరాలకు మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటావని చెప్పావా? బిఫోర్ ఎలక్షన్ లేదు, నువ్వు ఎప్పుడు చెప్పలే. నువ్వు పోలవరం బనకచెర్ల అనేది ఎప్పుడని చెప్పావా? చెప్పలే. ఇప్పుడు మళ్ళీ దాన్ని చెప్తున్నావు. దాంట్లో కూడా ఇంకోటి తిరకాసు అయినా టోటల్గా ప్రైవేటేషన్ వైపు పోతున్నాడు. అన్ని ప్రైవేటేషన్ వైపు పోవాలనేది ఆయన ఇది. టూరిజం డిపార్ట్మెంట్లు, హోటల్స్ అవి ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని ప్రైవేట్కి ఇవ్వాలని, మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వాలని. చివరికి ఎంత దిగజారినాడంటే ఈ పక్కాగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ను ప్రైవేట్కి ఇస్తానంటాడు. రైతులు కూడా డబ్బులు కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి. డబ్బులు కట్టేది కాదు సార్, వాడికి ఎవడు సార్ పెత్తనం. నేను అనేది ఏమంటే నీవేమంటాడు, 1/4 స్టేట్ గవర్నమెంట్, 1/4 సెంట్రల్ గవర్నమెంట్, 1/4 కాంట్రాక్టరు, 1/4 లోన్ తెస్తాను అంటాడు. ఇది 2 కాంట్రాక్టర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం వాళ్ళకి చేతికి అప్పచెప్పాడు. ఇక్కడ మన ఇరిగేషన్ ఇంజనీర్లు కాదు ఇదంతా, మొత్తం డిజైన్స్, దానికి పర్మిషన్స్ అన్ని తెచ్చే బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు. డబ్బులు పెట్టేది వాళ్ళే తీసుకున్నారు, ఆల్రెడీ తీసేసుకున్నారు వాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, ఇంకా దానికి గవర్నమెంట్ వేయాలంట. ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తా, చంద్రబాబు నాయుడు గారు మిగతా ఎన్ని పనులు చేస్తాడో, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడో నాకు తెలియదు, కానీ ఒక ప్రాజెక్టు లేదా కాలువలు, వాటర్, దీని మీద పెత్తనము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మాత్రము గ్యారంటీ చెప్తాను, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం వచ్చినప్పుడు ఎంతైతే డ్యామేజ్ అయ్యాడో దానికంటే ఎక్కువ డ్యామేజ్ అవుతాడు, పక్కా డ్యామేజ్ అవుతాడు. ఎందుకంటే ఇది వాటర్ కదా, వాటర్ అంటే దీన్ని మొత్తం అందరికి సంబంధించింది. వాటర్ మీద హక్కు ప్రైవేట్ వాడి దగ్గర కొనుక్కోమని రైతుల్ని తాగడానికి డెఫినెట్ అడుగుతాడు. వాడేమో అమాయకుడా, ఏమంటాడు 82,000 కోట్లు, అది పక్కా 81,900 కోట్లు అని చెప్పాడు. అంటే అది దాదాపు అది కంప్లీట్ అయ్యేలకు 2 లక్షల కోట్లు ఎస్కలేషన్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా అవుతుంది. ఎవ్రీ ఇయర్ మినిమమే 10% ఉంటుంది ఎస్కలేషన్. నీకు అది కంప్లీట్ అయ్యేలకు 10 ఏళ్ళు అనుకుంటే ఆటోమేటిక్గా అది 2 లక్షల కోట్ల పైన జరుగుతుంది. నువ్వు 2 లక్షల కోట్ల రూపాయల్లో వాళ్ళ అప్పు, కాంట్రాక్టర్ వాటానే 1,00,000 కోట్లు ఉంటుంది. 1,00,000 కోట్లు పెట్టిన వాడు నీ మీద పెత్తనం చేయకుండా ఎందుకుంటాడు? ఊరికే లీజుకి తీసుకున్నాడే పెత్తనం చేస్తాడు. తర్వాత మొన్న విజయవాడలో ఆర్టీసీ ఎప్పటి నుంచో దాని ఈ మాల్కి, ప్రైవేట్ మాల్కి గవర్నమెంట్ భూమి ఇవ్వడం నాకు అర్థం కాలేదు. ఇస్తే ఎక్కడో ఇచ్చుకో, వేస్ట్ ల్యాండ్ ఉంటాడు, ఇంకోటి ఉంటాడు. ఇప్పుడు పెద్ద పెద్ద షాప్స్ అంతా మీరు గమనిస్తున్నారు లేదో, అది సిటీకి అవతల పెడుతున్నారు. అవును, పార్కింగ్ ఇష్యూ ఉండదు, వాళ్ళు అదే పనిగా దూరం తీసుకుని పోయి పెడుతున్నారు. మరి నువ్వు ఇక్కడ విజయవాడలో హార్ట్ ఆఫ్ ది సిటీ ఇస్తానంటావు,
ఆర్టీసీ ల్యాండ్. ఆర్టీసీ ల్యాండ్ ఎక్కడ, హార్ట్ ఆఫ్ ది సిటీ. ఆర్టీసీ బస్ స్టాండ్ కంటే కూడా ఇప్పుడు ఆయన ఇస్తానన్నది ఉందే, అది గవర్నర్పేట డిపో, అది ఇంకా అదే సెంటర్ అనమాట. దాన్ని ఇస్తానంటావు ఎందుకు? అక్కడ ఎందుకు ఇస్తావు? నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, లేదంటే నువ్వు అక్కడ సిఆర్డిఏలో ఇవ్వు. కొత్త అమరావతి పెద్ద షాప్ వస్తుంది అని షాపింగ్ కోసం వచ్చి చూస్తారు అమరావతి. డెఫినెట్ అక్కడ రేపు పొద్దున డెవలప్ అవుతుంది అది అనే దాంతో నువ్వు ఇచ్చినావంటే కూడా ఎవరు తప్పు పట్టరు. కానీ ఇక్కడ ఇస్తానంటాడు. కాబట్టి ఏమంటే ఆయన ఆల్రెడీ ఆయన మైండ్ అంతా కూడా ప్రైవేటైజేషన్ వైపు పోతుంది. అది ఇప్పుడు అదనపు భూసేకరణకి ప్రభుత్వం ముందుకెళ్తే సిపిఐ పార్టీ వ్యతిరేకించబోతుందా, ఉద్యమాలు చేయబోతుందా? అది పబ్లిక్లో ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు మేము మాత్రం ఒకటే, మా స్లోగన్ సింపుల్, దేన్ని గుడ్డిగా వ్యతిరేకించదలుచుకోవాలి. అట్లా అని చెప్పి బలవంతపు భూసేకరణ ఎక్కడ జరిగినా దాన్ని మేము వ్యతిరేకిస్తాం, 100% వ్యతిరేకిస్తాం. అని ఒకటి, ఒక ఇండస్ట్రీ రావాలన్నా, ఒక ప్రాజెక్ట్ రావాలన్నా, లేదా ఒక షాప్ రావాలన్నా, ఏది రావాలన్నా ఖచ్చితంగా. కానీ అది అసహజంగా ఉండకూడదు. నేను అసహజం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఆయన ఏమంటాడు, అక్కడ రైల్వే స్టేషన్ పెడతాము దానికి 1500 ఎకరాలు అంటాడు. నేనైతే ఎక్కడ ఇన్లా 1500 ఎకరాలు ఒక రైల్వే స్టేషన్ పెడతారనేది నాకు ఎవరో చెప్పారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైల్వే స్టేషన్స్ అన్నిటి విస్తీర్ణం కలిపితే కూడా 1500 ఎకరాలు కాకపోవచ్చు, మరి తక్కువ ఉందట. ఉండొచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్ 13 ఎకరాలు. విజయవాడ కాదు నేను అన్నది, ఈవెన్ సికింద్రాబాద్ కూడా అంతే ఉంది. సికింద్రాబాద్ కూడా అంతే, 11-12 ఎకరాలు. మరి నీకు 1500 ఎకరాలు రైల్వే స్టేషన్ పెడతానంటే ఎవడో ఇది సోషల్ మీడియాలో ఎవరో జోక్ చేశారు, ఏమంటే ఆ రైల్వే స్టేషన్కి పోవడానికి రైల్లో పోవాలంట. ప్లాట్ఫామ్ మీదనే రైలు ఎక్కాలి. రైల్వే స్టేషన్కి పోవడానికే రైల్లో పోవాలంటాడు. నువ్వు 1500 ఎకరాలు అంటే నిజమే కదా. కాబట్టి ఏమంటే అట్లా అసహజంగా ఉండకూడదు. ఇప్పుడు ప్రజలు డెవలప్మెంట్ కావాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఓరియంటెడ్ అనేది కూడా పబ్లిక్లో ఉంది. దాన్ని మేము తప్పు ప్రధాని ఏదో విమర్శించాలని విమర్శించాము, మంచి చేసినప్పుడు సమర్థిస్తాము. కానీ నీకు 1500 ఎకరాలు రైల్వే స్టేషన్కి ఎందుకు? తర్వాత 54,000 ఎకరాలు నీ చేతిలో ఉంది, నువ్వు దాన్ని కంప్లీట్ చేసి అడుగు. అట్లా కాకుండా నువ్వు మళ్ళీ అది చేస్తా ఇది తీసుకుంటానంటే అప్పుడు సహజంగా ఇప్పుడు పబ్లిక్లో డిస్కషన్ వచ్చేసింది. ఎవరు భూములు ఇచ్చిన రైతులు పక్క చర్చిస్తున్నారు, నువ్వు ఎవరు భూములు అయితే కావాలంటున్నావో వాళ్ళు కూడా వ్యతిరేకించారు. మన గ్రామసభ పెడితే రైతులు వ్యతిరేకించారు, ఎమ్మెల్యేని అధికారులని అక్కడ నుంచి తిప్పి పంపించారు. తప్పకుండా దీన్ని మేము బలవంతపు భూసేకరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది. కరేడ్లో అవుతుంది. కరేడ్లో ఇండోసోల్ అనే కంపెనీకి 8,000 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, నోటిఫికేషన్ ఇచ్చింది. అక్కడ రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. 2013 భూసేకరణ యాక్ట్లో అడిషనల్గా కొన్ని చేర్చి అక్కడ నుంచి భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. అదే కరేడ్లో కూడా అసలు 8,500 ఎకరాలు ఎవరికి ఎందుకు? అసలు ఇండోసోల్ కంపెనీ దానికి ఎంత అవసరం ఉంది? వాళ్ళకి కొంత అవసరం ఉంది. వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లోనే వాళ్ళు 500 కోట్ల డబ్బులు ఏదో కట్టారు, పక్కన ఇచ్చారు. ఇప్పుడు దాన్ని బీపీసీఎల్కి అడిగారని అన్నారు. ఓకే, వాళ్ళకి ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ కావాలంటే వాళ్ళకి ఎంత కావాలి? తర్వాత దానికి పడావు భూములు ఎక్కడైనా ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా? ఇవన్నీ కూడా మీరు చేయకోకుండా ఉన్నట్లుండి కరేవులో ఇస్తాము, కరేవులో బ్రహ్మాండ పచ్చదనం ఉంది. ఆడ మేము పోయి ఆడ చూసామంటే చిన్న సన్నకారు రైతులు బాగా చిన్న పాపం ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ పండించుకొని నర్సరీ పెట్టుకొని వాళ్ళు బతుకుతా అన్నారు. నువ్వు వాళ్ళని పొట్టగొట్టేది ఎందుకు? నువ్వు సముద్రం ఇంకోటి ఏమంటే మన ఆంధ్రప్రదేశ్కి 960 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. మరి అంత పెద్ద వాళ్ళు ఏమన్నారంటే మాకు సముద్ర తీరంలో కావాలి, ఎందుకంటే వాటర్ బయట దొరికేది కష్టము, ఈ వాటర్ మేము యూటిలైజ్ చేసుకుంటాము, మళ్ళీ ఆ వాటర్ని దాంట్లో సముద్రంలోకి వదిలేకి పనికి వస్తుంది అన్నారు. నువ్వు ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్నప్పుడు నువ్వు ఆ పర్టికులర్గా ఆ పంట పండే భూములు ఎందుకు తీసుకోవాలా? పడావు భూములు ఉన్నాయి కదా, ఈవెన్ మచిలీపట్నం దగ్గర ఉంది, చాలా చోట్ల తీర ప్రాంతంలో చాలా చోట్ల పడావు భూములు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ప్రభుత్వము అడ్డదిడ్డంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది, ముఖ్యంగా భూసేకరణ విషయంలో. తర్వాత ల్యాండ్ ఎక్కువ తమ చేతుల్లో పెట్టుకుంటే అదేదో పెద్దది అనుకుంటున్నారు. నేను మాత్రం గుడ్డిగా ఒకటే చెప్తా అంట, ఎవరైతే భూములు ఎక్కువగా బలవంతంగా తమ చేతుల్లో పెట్టుకుంటారో వాళ్ళందరికీ నెగిటివ్ వస్తుంది ఖచ్చితంగా. దాంట్లో అది దానికి అది ఏమంటారంటే అది ప్రకృతి ధర్మమేమో అనిపిస్తుంది. నేచర్ కూడా అది అంగీకరించదు.
వేల ఎకరాల భూములంతా కబ్జా చేస్తాం, వేల ఎకరాలంతా మా అధీనంలో పెట్టుకుంటాం, వేల ఎకరాల పైన మా మాట జరగాలి అని అనుకుంటే మాత్రం అది నెగిటివ్ అవుతుంది. నీవు 54,000 ఎకరాలు అంటే చిన్నది కాదు కదా, చెయ్యి, డెవలప్ చెయ్యి. మిగతా చోట్ల వాళ్ళ ఫ్రీడమ్ అక్కడ కూడా డెవలప్ కావడానికి, లేదంటే కొన్ని కన్సెషన్స్ ఇచ్చి, అంటే అర్బనైజ్ కావడానికి ల్యాండ్స్ ఇది చేసుకుంటారు కదా, అట్లా వాటికి ఇస్తే అయిపోతుంది. అంతేగాని మా చేతిలోనే 1,00,000 ఎకరాలు ఉండాలి, మేము చెప్పినోనికే పట్టా ఇవ్వాలి అంటే అది కరెక్ట్ కాదు. నష్టం జరుగుతుంది. మీరు అన్నట్టుగా భూమిని బలవంతంగా గుంజుకుంటే ప్రభుత్వాలు విలన్స్ అవుతాయి. తప్పకుండా అనుమానమే లేదు. సో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఒకటి, మీరు ఆల్రెడీ ఆందోళన చేస్తున్నారు, కార్మికులు ఆందోళన చేస్తున్నారు, 10,000 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెప్తోంది. సో సమస్య పరిష్కారం అయిందా? విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటుందా? ఏమి పరిష్కారం కాలే, ఏమాత్రం పరిష్కారం కాలే. 11,000 కోట్లు అన్నారు, అందులో వివిధ రూపాల్లో ఆ డబ్బు మళ్ళీ వాళ్ళకి వెనక్కిపోయింది. తర్వాత వారు దాదాపు 3,500 నుంచి 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని తొలగించేశారు. తర్వాత అంతేకాకుండా విఆర్ఎస్ ఇచ్చారు పర్మనెంట్ లేబర్కి, వాళ్ళు 1,000 మంది పైన ఉన్నారు, వాళ్ళకి ఇది చేశారు. తర్వాత రోజు రోజుకి వాళ్ళలో కాన్ఫిడెన్స్ పోతుంది, ఇది ఉంటుందనే కాన్ఫిడెన్స్. కాబట్టి ఏమంటే ఇది ప్రభుత్వము ఏమంటే ఏం చేయాలి సార్, ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళు సింపుల్గా 2 చెప్తున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నది ఏమంటే, మీరు మాకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. రెండోది మాకు రన్నింగ్ దీనికి ఈవెన్ లోన్ ఇప్పించినా చాలా అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం అనుకుంటే పెద్దది కానే కాదు. నువ్వు అనకాపల్లిలో ఒక ప్రైవేట్ మైన్ పెట్టి మిట్టల్ వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ అని అడుగుతారు. అవును, చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, మోడీ గారు, చంద్రబాబు అడుగుతారు, మొత్తం మన ఎంపీలు అంతా అడుగుతారు. అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా అడుగుతారు, ఏమాత్రం సిగ్గు ఎగ్గు ఏం లేకుండా. అంటే మిట్టల్కి నువ్వు క్యాప్టివ్ మైన్స్ కావాలని కోరేవాడు. మరి అందులో పోనీ ఇంకోటి, విశాఖ స్టీల్కి నా బాధ కూడా అదే, చాలా బ్రాండ్ ఇమేజ్ ఉంది. అవును, మార్కెట్లో క్వాలిటీ బ్రాండ్ ఇమేజ్ ఉంది. పొద్దుకి నీకు అంత బ్రాండ్ ఇమేజ్ ఉండి, అంత పెద్ద ల్యాండ్ ఉండి, ఒక పెద్ద అసెట్, అసలు విశాఖపట్నం అంటేనే విశాఖ స్టీల్, అంతే కదా, దాన్ని కాపాడుకోకుండా దానికి క్యాప్టివ్ మైన్స్ అడగరు, బిట్టలు దానికి క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు. మరి పైగా వాళ్ళేదో ఇది అభివృద్ధి చేసినట్లుగా మాటలు, రాష్ట్రానికి ఏదో చేసినట్లు. ఏం అభివృద్ధి చేసిన విశాఖపట్నం నేను ఓపెన్గా ప్రతి మీటింగ్లో చెప్తా, అంటే ఇక్కడ విశాఖ స్టీల్ ఎప్పుడని రాని, విశాఖ స్టీల్ ప్రైవేటేషన్ జరిగిందంటే వారు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 100% దీంట్లో మాత్రంగా వాళ్ళని మిగతా ఎన్ని చేసినా ఎన్ని చేయకపోయినా. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అది. రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం అని కూడా కాదు, మొత్తం మన తెలుగు ప్రజల సెంటిమెంట్ అది. తెలుగు వాళ్ళ హక్కు అని కదా ఫైట్ చేసింది కూడా. ఈవెన్ ఆదిలాబాద్లో చనిపోయారు, హైదరాబాద్లో చనిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 34 మంది చనిపోతే ఆ రోజు తెలంగాణలో కూడా చాలా మంది చనిపోయారు. అది సుదీర్ఘమైన పోరాటం, అనేక మంది జైళ్ళకి పోయారు. కాబట్టి ఏమంటే ఆ రోజు కొల్లి నాగేశ్వరరావు గారు మా యూత్ లీడర్గా ఉండేవారు, తర్వాత రైతు నాయకుడు అయ్యారు. వీళ్ళందరూ కూడా జైళ్ళలో ఉన్నారు, ప్రతి జిల్లాలో జరిగింది. కాబట్టి ఏమంటే అది ప్రజల మైండ్స్లో ఉంది. దాన్ని యాక్చువల్గా దానివల్లనే ఇన్నాళ్ళు ఆగింది, లేకపోతే ఈ పాటికి వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసింది, భయంతో ఆపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అనే అంశం లేదా సార్? అయిపోయిందా? పోదు, బట్ ఆ అంశం ఒక్కోసారి అది ఇప్పుడు వెనకపట్టు పట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ మాది, ఇక్కడ ఎన్డీఏ, అక్కడ మాది ఎన్డీఏనే, మాది డబుల్ ఇంజన్ సర్కారు, మాకంతా చాలా చేస్తున్నాడని వీళ్ళు ప్రచారం చేస్తాను. ఇదే ఎన్డీఏ కనీసం ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్యాకేజ్ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ప్యాకేజీ లేదు, హోదా లేదు, ఆ అజెండాని పక్కకు పోయింది. ఆ అజెండా గురించి వీళ్ళు మాట్లాడమే లేదు. ఇప్పుడు ఇంకోటి ఏమంటే సీఎం గారి విషయంలో 21 times పోయాడు ఢిల్లీకి, అంతే ఈ ఏడాది కాలంలో 21 సార్లు ఢిల్లీ పర్యటన చేశాడు. పోయినప్పుడల్లా మంత్రులని, ప్రైమ్ మినిస్టర్ గారిని అందరినీ కలుస్తూ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నాడు, నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలుస్తూ ఉన్నారు, ఇతర మంత్రులను కలుస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు బాగా కాలేజీ కుర్రాని మాదిరి బాగా హుషారుగా తిరిగి కలిశాడు. ఎవరెవరిని కలిశాడు, ఏమడిగాడో చెప్తున్నాడు, కానీ వాళ్ళు ఏమి ఇచ్చింది మాత్రం ఇంతవరకు చెప్పలే. నేను అడిగి వచ్చాను అంతే, అడిగి వచ్చినట్టు చెప్తున్నాడు. వాళ్ళు ఏమి ఇచ్చారో చెప్పమంటే అది మాత్రం ఇంతవరకు చెప్పలే. పలానా దానికి కాంక్రీట్గా పలానా విషయంలో మనకి కేంద్ర ప్రభుత్వం ఇది చేసింది అని ఈ రోజుకి చెప్పడం లే.
ఒక్కటేమంటే ఈయనకి మంచి వెసులుబాటు కల్పించారు అప్పులు చేసుకోవడానికి. కాబట్టి విపరీతంగా అప్పులు చేస్తూ ఉన్నాడు, రికార్డు స్థాయిలో అప్పులు చేస్తున్నాడు. 190,000 కోట్ల రూపాయలు రికార్డు స్థాయిలో ఒక్క అమరావతి పేరు మీదుగానే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదే హట్కోతో, KFW జర్మనీ సంస్థతో 31,000 కోట్లు ఇచ్చాడు. ఓన్లీ వన్ ఫర్ అమరావతి. ఇప్పటికే మళ్ళీ 31,000 కోట్లు అన్నాడు. కానీ మన ఎప్పుడో ఢిల్లీలో సీఎం గారు స్టేట్మెంట్ చదివా, 78,000 కోట్లు అప్పు తెస్తామన్నాడు. నువ్వు ఇట్లా అప్పులు చేసేకి వాళ్ళు నీకు సహకరిస్తా అన్నారు అంత తప్ప వారు అదనంగా ఈవెన్ అమరావతి రాజధానికి కూడా ఇచ్చింది ఏం లేదు. రూపాయలు కూడా ఇవ్వలేదు కదా. పోలవరం ఎత్తు తగ్గించాడు, దానిపై నువ్వు మాట్లాడడంలే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ గురించి వాళ్ళు క్లారిటీ ఇవ్వడంలే. ఇప్పటికి వాళ్ళు అదే స్టాండ్ మీదే ఉన్నారు. మరి నువ్వు ఏం పోన్లే వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమకు, ఉత్తరాంధ్రకి ఏమన్నా అదనంగా ఇచ్చారంటే అది ఇవ్వలే. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏమి ఆయన వాళ్ళు ఎప్పుడో చేతులు ఎత్తేసారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జిందాల్ అన్నాడు. ఇప్పుడు జిందాలు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఫ్రెండ్. అంతే. ఇప్పుడు జిందాల్ తరఫున పెడతామంటున్నాడు. బట్ ఇంకా ఏం చేశారు వాళ్ళు అదనంగా? రాష్ట్రానికి ఎన్డీఏ సర్కారు, డబుల్ ఇంజన్ సర్కారు, మరి ఏది కొత్తగా ఏం అదనంగా ఇచ్చిందేదో చెప్పలే. ఈరోజు కూడా చెప్పలే. ఈ 1 ఇయర్లో ఇన్నిసార్లు ఢిల్లీకి 21 సార్లు రికార్డు స్థాయిలో పోయాడు తప్ప ఆయన పలానాది మనకు ప్రత్యేకంగా వారు ఇచ్చారు అనేది ఇంతవరకు ఏది లేదు. సింగపూర్ కన్సార్టియం పేరు వస్తుంది మళ్ళీ, అమరావతి పనులన్నీ వాళ్ళకి ఒప్పి చెప్తారు అని. సింగపూర్ పోతున్నాడు కూడా, పోతున్నారు. వాళ్ళని ఒప్పిస్తాను, ఎట్లయినా పట్టుకొస్తాను అన్నారు. సో సింగపూర్ కన్సార్టియంకి ఇవ్వడాన్ని పాజిటివ్గా చూడాలా? చూడాలి. అంటే వాళ్ళతో అగ్రిమెంట్ ఏమవుతాడు. ఇప్పుడు వాస్తవానికి ఏమంటే మన దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి, తర్వాత అప్పులు తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, రోడ్స్, డ్రైనేజ్ ఇట్లాంటివన్నీ చేస్తారు, కొన్ని బిల్డింగ్స్ అవి ఇవి కడతారు, కొన్ని వేల ఎకరాల భూములు ఉంటాయి. మరి అక్కడ పెట్టాలన్నప్పుడు సహజంగా కొన్ని కంపెనీలు రావాల్సిందే. ఆ కంపెనీలు అవి మన ఇండియా కావచ్చు లేదా అవుట్ సైడ్ నుంచి వచ్చినది. మనం ఏదో అవుట్ సైడ్ నుంచి వస్తారంటే గతంలో మాదిరి గుడ్డిగా మనం వ్యతిరేకించడంలే. ఓకే, అది వచ్చి దానివల్ల కూడా మనకు ప్రయోజనాలు కొన్ని నెరవేరితే మంచిదే. క్వాంటమ్ వ్యాలీది ఇప్పుడు ఎక్కువ ప్రచారం చేస్తా అన్నారు. ఏఐసిటీ క్వాంటమ్ వ్యాలీ, ఇంకోటి ఏది ఏఐసిటీ క్వాంటమ్ వ్యాలీ. ఓకే, అది వచ్చిన తర్వాత డ్రోన్ సిటీ ఇంకా చాలా చెప్తున్నారు. ఓకే, అది వచ్చి దాని ద్వారా కొంత ఉపాధి ఉద్యోగాలు వస్తే ఈ భూములు ఇచ్చిన రైతులకే కాకుండా రాష్ట్రంలో కూడా ఒక అభివృద్ధి, ఒక సిటీ డెవలప్ అవుతుంది అనేది ఒక పాజిటివ్గా వస్తుంది. అది మంచిది, దానే కాదని. అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడకపోతే పోయిన 5 ఏళ్ళలోనూ కొంత వచ్చిండేది. అతను అనవసరంగా అతను నష్టపోయాడు, దీనికి సాయంధవన్ మాదిరి అడ్డుపడినాడు అభివృద్ధి జరగకుండా. ఇప్పుడు వీళ్ళ దృష్టి అంతా దాని మీద ఉంది కాబట్టి, అప్పు కూడా తెస్తా అన్నారు కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది కాబట్టి కొంత ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే ఉంటుంది. కానీ దాన్ని అతిగా పోకూడదు. ఏదైనా కానీ అతి సర్వత్రా వ్యర్థేయత్ అని. నీకు 54,000 ఎకరాలు ఉంది, ఇక్కడ చేయకుండా మళ్ళీ 40,000 ఎకరాలు చేస్తాం, మళ్ళీ అది చేస్తాం ఇది చేస్తామంటే అది రివర్స్ అవుతుంది. పొలిటికల్గా ఏంటి సార్? పొలిటికల్గా ఎలా ఉంది గవర్నమెంట్ పనితీరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ అదే ఇప్పుడైతే వాళ్ళ అవసరాలు రీత్యా వాళ్ళంతా కలిసిమెలిసి చేస్తా అన్నారు. మరి వాళ్ళు ఫలితాలు చూపాలి కదా. నువ్వు పరిపాలన విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు అవినీతి పరంగా కింద వరకు అవినీతి ఉంటే కామన్ మ్యాన్కి ఏముంది? అది లేదు. రెండోది ఏమి, మీరు వాగ్దానాలు చేశారు, 1 ఇయర్ అయింది. నేను సింపుల్గా ఒకటే చెప్తా, అంటే వాస్తవం చెప్తాను నా మీతో. మొన్న రైతులు కట్టగట్టుకుని ఓట్లేశారు కూటమికి. మీరు రైతులకి ₹1 సాయం చేయలే. రైతు భరోసా ఇంకా వేరేగా చేయలే ఇంతవరకు. 20,000 చెప్పింది, వాళ్ళకి చెప్పిందే 20,000. నువ్వేమీ వేయలే. వేయకపోగా ఇప్పుడు ఏమంటున్నావు, మోడీ 2,000 ఇస్తాడు, దానికి మేము 4,000 కలిపి వేస్తామంటావు. అంటే నువ్వు 1 ఇయర్ బాయా, నువ్వు ఇంకా 6,000 ఇస్తే రైతులు సాటిస్ఫై అవుతారా? నంబర్ 2, రైతులు పండించిన పంటలకి ఏ 1, 2 పంటలకు తప్ప అన్ని పంటలకి అదేం కర్మో కానీ ఒక్క పంటకి గిట్టుబాటు లేదు. చివరికి మామిడి పండ్లు వాళ్ళు కూడా ఇది వేయారు, పొగాకు, ప్రతి పంట, శనగలు మిర్చి పండించిన రైతులు అందరు కూడా అసంతృప్తే. మరి ఇంకా నువ్వు వాళ్ళకి చెప్పిందే చిన్న వాగ్దానం ఇచ్చావు, 1 ఇయర్ అయినా ఆ వాగ్దానం నెరవేర్చకపోతుంది. తర్వాత నువ్వు వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోతావు, కనీస మద్దతు ధరలు ఇవ్వలేవు. కాబట్టి నువ్వు రైతులు ఎందుకు నీ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు?
ఈవెన్ తెలుగుదేశానికి ఓట్లు వేసిన వాళ్ళైనా అదే వాళ్ళకి ఏదో వాళ్ళకి చేస్తానని ఏదో benefit కొంత చెప్పినవి కొన్ని చేస్తా ఉంటే నువ్వు 20,000 చెప్పావు, వస్తాను ఒక 10,000 ఇచ్చింటే వాళ్ళ నీ గురించి ఓహో ఈ గవర్నమెంట్ మాకు ఇస్తా ఉంది, 10,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చేవాడే కానీ డబ్బు లేనందువల్ల 10,000 ఇచ్చాడు కానీ కాస్త అది అని కూడా వారే చెప్పిందరు. మనం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మనం మన అపోజిషన్ పార్టీలో మనం విమర్శిస్తాము అనేది కాకుండా వాళ్ళ స్వానుభవం నుంచి వాళ్ళు చెప్తారు పబ్లిక్. ఇప్పుడు మనం చెప్పేదంతా వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేసుకోరు. వాళ్ళు కూడా వాళ్ళ బుర్ర పెట్టి ఆలోచిస్తారు, మనం చెప్పేది కరెక్టా కాదా, వీళ్ళు చెప్తున్నది వాస్తవాలు మాట్లాడుతున్నాడా లేదంటే ఏదో ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలని మాట్లాడుతున్నాడా అనేది కూడా గమనిస్తారు జనం. వాళ్ళు అంతే. ఇది క్లియర్ కనపడుతుంది. కేసులు సార్, ప్రతిపక్షం పైన కేసులు పెట్టి వేధిస్తోంది అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణ జనాల్లోకి వెళ్తుందా? బిలీవ్ చేస్తారా పబ్లిక్? ఇప్పుడు అది దాన్ని బట్టి కేసును బట్టి ఉంటుంది. నేను చెప్తే కదా ఇంతకుముందు లిక్కర్ కేసే ఉంది. లిక్కర్ కేసులో వాళ్ళు నిజంగా నగదు బట్టి చేసినారనుకో అది ఓహో పక్కాగా ఉంది అనుకుంటారు. లేదంటే ఏదో మామూలుగా కేసులు పెడతా అంటారులే అనుకుంటారు అంతే. ఈ కేసుల విషయంలో కూడా అంతే జరుగుతుంది. కేసులు పెట్టడం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఏమైనా నెగిటివ్ అవుతాయా అన్నారు? నెగిటివ్ అది డిపెండ్స్ ఆన్ ద కేసు. కొన్ని కేసులు జరగాల్సింది అనే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని కేసుల్లో ఎవరైనా అమాయకులు పెట్టినప్పుడు సహజంగా అది బూమ్రాంగ్ అవుతుంది కూడా. అట్లా కాకోకుండా దాంట్లో ఇది ఉన్నప్పుడు, కేసులు సత్తా ఉన్నప్పుడు, లేదంటే అవతల వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఇది ఉన్నప్పుడు అది సహజంగా అది గవర్నమెంట్కి ప్లస్ కూడా అవుతుంది కొన్ని సందర్భాల్లో. ఇదంతా ఒకే కేసులు పెట్టారు కాబట్టి అంత నెగిటివ్ అవుతుందని, కానీ కేసులు పెడతారు కాబట్టి అంత పాజిటివ్ అవుతుందని అట్లా ఒకే కేసులో ఒక పర్సన్ మీద కొద్దిగా ఇన్నోసెంట్ ఎవరైనా పెడితే వెంటనే రియాక్ట్ అవుతారు. ఇన్నోసెంట్ పెట్టారు, అతనికి ఏం సంబంధం అని జనరల్గానే వాళ్ళ వచ్చేస్తారు. అట్లా కాకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళనే ఇది చేసినప్పుడు సరే మరి ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సమయం కేటాయించండి. ఇది రామకృష్ణ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.